Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD మూవీ భారీ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. విజువల్స్, కథ, స్టార్ కాస్ట్ అన్ని కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. దీంతో సహజంగానే సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. అయితే ఉన్నట్టుండి దీపికా పదుకొనే కల్కి 2లో నటించడం లేదని షాక్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ లో దీపికా పాత్ర ఎంతో కీలకంగా నిలిచింది. కానీ ఇప్పుడు పార్ట్ 2 నుంచి ఆమెను తప్పించడం హాట్ టాపిక్ గా మారింది. మేకర్స్ మాత్రం జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడం విశేషం. ప్రస్తుతం దీనిపై రకరకాల చర్చ జరుగుతోంది. ఇటీవలే దీపిక ఒక బిడ్డకు తల్లయింది. ఈ కారణంగా ఆమె తన షూటింగ్ టైమింగ్ లో మార్పులు చేసింది. పైగా కండిషన్స్ కూడా పెడుతుంది. ఇలా అయితే కల్కి 2కి వర్కౌట్ కాదు, అందుకే ఆమెను తప్పించినట్టుగా కొందరు చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం ఇది సందీప్ రెడ్డి స్పిరిట్ ఎఫెక్ట్ అని అంటున్నారు. ముందుగా స్పిరిట్ లో దీపికను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాడు సందీప్. కానీ ఆమె పెట్టిన కండిషన్స్ తో పాటు బాలీవుడ్ పిఆర్ స్టంట్ కు సందీప్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు ఇమీడియట్ గా తృప్తి డ్రిమ్లీని తీసుకున్నాడు. స్పిరిట్, కల్కి 2 రెండు ప్రాజెక్ట్స్ కూడా ప్రభాస్వే. ఇది కూడా ఓ కారణం అన్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. మొత్తంగా అమ్మడు గొంతెమ్మ కోరికలకు స్పిరిట్ నుంచి సందీప్ రెడ్డి వంగ ఎందుకు తప్పించాడో ఇప్పుడు కూడా అవే కారణాలతో కల్కి 2 నుంచి తప్పించినట్టు సమాచారం.